నిత్య పూజలివివు నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బుధవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, విద్య తిథి, పుష్యమి నక్షత్రము, జనవరి 15, 2025. ఈరోజు గోదాపరిణి సందర్భంగా జయంగారు మఠం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా పుష్పమాలను తీసుకొచ్చి శ్రీవారి గర్భాలయంలో స్వామివారికి గోదాపరిణి సందర్భంగా పుష్పమాలను స్వామివారికి అలంకరిస్తారు. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని స్వామివారికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా నివేదన గావించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు పార్వేట ఉత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఈరోజు పార్వేట ఉత్సవం సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు ఒక తిరిచిపోయిన, మరొక తిరిచిపోయిన శ్రీ కృష్ణస్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా పాప వినాశనం మార్గంలో కల పార్వేట మండపానికి చేరుకుంటారు. అక్కడ స్వామివారికి ఆస్థానం పూర్తయిన తర్వాత పుట్టలో ప్రత్యేకంగా నైవేద్యము, ఆరగింపు పూర్తయిన తర్వాత పార్వేట ఉత్సవంలో భాగంగా వైభవంగా శ్రీ మలయప్ప స్వామివారు ముమ్మార్లు బల్లెం విసరడంతో ఈ పార్వేట ఉత్సవం పూర్తి అవుతుంది. కృష్ణస్వామివారు, శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. ఈరోజు ప్రణయ కలహ మహోత్సవం సందర్భంగా బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు, మరొక తిరిచిపోయిన అమ్మవార్లు వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా తిరువీధుల ఉత్సవం జరుపుకొని రథం వద్ద ప్రత్యేకంగా ఈ ప్రణయ కలహ మహోత్సవాన్ని అమ్మవార్లు ఒక తిరిచిపోయిన, మరొక తిరిచిపోయిన స్వామివారు పూపంతలు విసురుకోవడం, ప్రత్యేకంగా ప్రణయ కలహ మహోత్సవం పురాణ పఠనంతో ఈ ప్రణయ కలహ మహోత్సవం పూర్తి అవుతుంది. తర్వాత ఉభయ దేవులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపానికి వేంచేస్తారు. గర్భాలయంలో ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సలింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని రాత్రి తోమాల సేవలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగమండపంలో వేంచేసి ఉన్న శ్రీ మలయప్ప స్వామివారికి ఆరాధన, నైవేద్య కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అధ్యయనోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేస్తారు. సేనాధిపతి వారిని మరొక సింహాసనం పైన వేంచేసి భాష్యకారులు వారు వేంచేసిన తర్వాత ప్రబంధ సేవాకాలం భాష్యకారులకి, సేనాధిపతి వారికి మాలా సమర్పణ, పరువీట్టము, సెటారి, స్థాన బహుమాన పూర్వకంగా కర్పూర నీరాజనంతో ఈరోజు అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపంలోని మందిరంలో వేంచేస్తారు. ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సలింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకుని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.